హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము డెరివేటివ్ రూల్స్, ఇవి డిఎస్సికి సంబంధించి ఇంటర్మీడియట్ సిలబస్ అండి. పీజీటీ మరియు స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడతాయి. ఈ ఫంక్షన్స్, ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, తర్వాత లాగరిథమ్ ఫంక్షన్స్, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఇవన్నీ తెలిస్తేనే మనము డిఫరెన్షియల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతాం అనమాట. 50% కవర్ అయిపోతాయి ఈ ప్రాబ్లమ్స్, ఈ ఫార్ములాస్ మనం కానీ వచ్చినట్లయితే 50% డెరివేటివ్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయగలుగుతాం అనమాట. ఒకసారి అవేంటివో చూద్దాము. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ d/dx ఆఫ్ e పవర్ x ఈక్వల్స్ టు e పవర్ x. అంటే e పవర్ ఎక్స్కి డెరివేటివ్ e పవర్ ఎక్సే అవుతుంది అనమాట. నెక్స్ట్ d/dx ఆఫ్ a పవర్ x ఈక్వల్ టు a పవర్ x log a. నెక్స్ట్ d/dx ఆఫ్ e పవర్ gx ఈక్వల్ టు e పవర్ gx ఇంటూ g డాష్ ఆఫ్ x. ఈ gxకి మనము డెరివేటివ్ చేయాల్సి ఉంటుంది అనమాట, g డాష్ అంటే. నెక్స్ట్ d/dx ఆఫ్ a పవర్ gx, ఇక్కడ e పవర్ gx, ఇక్కడ a పవర్ gx. a పవర్ gxకి log a పవర్ x, ఇందాక మనం చెప్పుకున్నాం కదా a పవర్ x log a అని, అంతే సేమ్ లా a పవర్ gx log a. బట్ ఈ gxకి మళ్ళీ డెరివేటివ్ అనమాట, g డాష్ ఆఫ్ x అవుతుంది అనమాట. ఇవి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ లాగరిథమిక్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. d/dx ఆఫ్ log x, log xకి డెరివేటివ్ వచ్చి 1/x అవుతుంది, అండ్ x ఇస్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. నెక్స్ట్ d/dx ఆఫ్ log ఆఫ్ gx, g డాష్ ఆఫ్ x బై gx. log x అంటే ఇందాక చెప్పుకున్నాం 1/x అని. log xకి 1/x 1/g ఆఫ్ x అవుతుంది. xకి మళ్ళీ డెరివేటివ్ అన్నప్పుడు g డాష్ ఆఫ్ x అవుతుంది అనమాట. gxకి డెరివేటివ్ g డాష్ ఆఫ్ x అనమాట. నెక్స్ట్ d/dx ఆఫ్ log x బేస్ a, log x బేస్ a అంటే 1/x log a అవుతుంది, వేర్ x ఇస్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ d/dx ఆఫ్ log gx బేస్ a ఈక్వల్స్ టు g డాష్ ఆఫ్ x బై g ఆఫ్ x log a అవుతుంది. చూడండి, log g ఆఫ్ x అయితే g డాష్ ఆఫ్ x బై g ఆఫ్ x అవుతుంది. log g ఆఫ్ x బేస్ a ఉంటే g డాష్ ఆఫ్ x బై g ఆఫ్ x ఇంటూ log a అనమాట. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. d/dx ఆఫ్ sin x ఈక్వల్ టు cos x అవుతుంది. d/dx ఆఫ్ cos x ఈక్వల్ టు మైనస్ sin x అవుతుంది. సైన్కు కాసు, కాస్కి మైనస్ సైన్. నెక్స్ట్ d/dx ఆఫ్ tan x సీకెంట్ స్క్వేర్ x అవుతుంది. కొసికెంట్ xకి మైనస్ కొసికెంట్ x కాట్ x అవుతుంది. అదే d/dx ఆఫ్ సీకెంట్ xకి సీకెంట్ x tan x. అదే d/dx ఆఫ్ కాట్ xకి మైనస్ కొసికెంట్ స్క్వేర్ x. చూడండి, సైన్కు కాసు, కాస్కు మైనస్ సైన్. టాన్కు సీకెంట్ స్క్వేర్, కొసికెంట్కి మైనస్ కొసికెంట్ x కాట్ x. సీకెంట్ xకి సీకెంట్ x tan x. కాట్ xకి మైనస్ కొసికెంట్ స్క్వేర్ x. టాన్కు సీకెంట్ స్క్వేర్, కాటుకు కొసికెంట్ స్క్వేర్, మైనస్ కొసికెంట్ స్క్వేర్ x. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే d/dx ఆఫ్ సైన్ hx, ఇప్పుడు h యాడ్ అవుతుంది అనమాట. సైన్ hxకి కాస్ hx, కాస్ hxకి సైన్ hx. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే సైన్కు కాసు, కాస్కు మైనస్ సైన్. ఇక్కడ మాత్రం సైన్కి కాసు, కాస్కు సైన్ అంతే. టాన్కు సీకెంట్ స్క్వేర్ x, ఇక్కడ టాన్కి సీకెంట్ స్క్వేర్ xే అవుతుంది. ఇక్కడ tan hxకి సీకెంట్ స్క్వేర్ hx, సీకెంట్ h స్క్వేర్ x అవుతుంది. కొసికెంట్ hxకి మైనస్ కొసికెంట్ hx కాట్ x, సేమ్ దీనికి వల్లే అనమాట. ఇక్కడ కూడా అంతే, మైనస్ కొసికెంట్ x కాట్ x, ఇక్కడ కూడా మైనస్ కొసికెంట్ hx కాట్ x. సీకెంట్ hxకి మైనస్ సీకెంట్ hx కాట్ x tan x, ఇక్కడైతే ప్లస్ అవుతుంది అనమాట. సీకెంట్ xకి సీకెంట్ x tan x, సీకెంట్ hxకి మాత్రం మైనస్ సీకెంట్ hx tan hx అవుతుంది. నెక్స్ట్ కాట్ hxకి మైనస్ కొసికెంట్ h స్క్వేర్ x, సేమ్ దీనిలాగా ఇక్కడ కూడా మైనస్ కొసికెంట్ స్క్వేర్ x, ఇక్కడ మైనస్ కొసికెంట్ h స్క్వేర్ x అవుతుంది. ఇవి హైపర్బోలిక్ ఫంక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్కి ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x, ఇందాకేమో సైన్ x నేర్చుకున్నాం, హైపర్బోలిక్ ఫంక్షన్లో సైన్ hx నేర్చుకున్నాం. ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్లో సైన్ ఇన్వర్స్ x. సైన్ ఇన్వర్స్ x అంటే 1/√1 - x స్క్వేర్, వేర్ x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు +or-1. x అనేది +1 కాకూడదు, -1 కాకూడదు అనమాట, కండిషన్. నెక్స్ట్ d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ x.
కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే -1/1 ఇక్కడ సేమ్ 1 x స్క్వేర్ అవుతుంది, ఇక్కడ -1. ఇందాక మనం అక్కడ చెప్పుకున్నాం కాస్కి -sin x అని, సేమ్ దానికి మళ్ళీ -1/√1 - x స్క్వేర్ అవుతుంది. కండిషన్ సేమ్, x ఈజ్ నాట్ ఈక్వల్ టు +or-1. నెక్స్ట్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. ట్యాన్లలో రూట్లు రావన్నమాట, మైనస్లు రావు, రూట్లు రావు, 1/1 + x స్క్వేర్ అవుతుంది. కాట్ ఇన్వర్స్కి -1/1 + x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. d/dx ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ 1/x√(x² - 1). ఇక్కడ రివర్స్, ఇక్కడ సైన్లో 1 - x స్క్వేర్ అయితే ఇక్కడ x² - 1 అవుతుంది. x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు +or-1, 0 అనమాట. నెక్స్ట్ d/dx ఆఫ్ కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ -1/x√(x² - 1) అవుతుంది, వేర్ x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు +or-1, 0. ఇవి మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇప్పుడు sin hx అవి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు వాటికి ఇన్వర్స్లు అనమాట. sin h ఇన్వర్స్ ఎక్స్ 1/1 + x², √1 + x². అక్కడేమో 1 - x², ఇక్కడేమో 1 + x². కాస్ h ఇన్వర్స్ ఎక్స్ 1/√(x² - 1). అక్కడేమో 1 - x², ఇక్కడేమో x² - 1. నెక్స్ట్ tan h ఇన్వర్స్ ఎక్స్ 1/1 - x². ఇక్కడ కండిషన్ చూడండి, x ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఇక్కడేమో mod x ఈజ్ లెస్ దాన్ 1 అనమాట. నెక్స్ట్ కొసికెంట్ h ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు కొసికెంట్ h ఇన్వర్స్ ఎక్స్కి -1/mod x√(1 - x², x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ d/dx ఆఫ్ సీకెంట్ h ఇన్వర్స్ ఎక్స్ -1/x√(1 - x². ఇక్కడ కూడా సేమ్ -1/x√(1 - x), బట్ ఇక్కడ x అనేది mod x అవుతుంది, ఇక్కడైతే మామూలు x అవుతుంది. -1/x√(1 - x². కండిషన్ ఈజ్ 0 <x <1. నెక్స్ట్ d/dx ఆఫ్ కాట్ h ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ 1/1 - x². హియర్ mod x ఈజ్ గ్రేటర్ దాన్ 1 కంటే పెద్దదై ఉండాలి. ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అన్నమాట, మనకు సంబంధించిన ఈ డెరివేటివ్స్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నమాట. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా మనకు తెలుసుకున్నట్లయితే ఈ వీటిపైన ప్రాబ్లమ్స్ చూడగానే మనము ఎలా చేయాలి అనే ఒక ఐడియా వచ్చేస్తుంది. వెంటనే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా మనం చేయటానికి ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.